వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు విజయ్ అయితా గారు. ఆయనతోటి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి అదొక చట్టంగా తీసుకురావడం, దాన్ని సుప్రీంకోర్టే కొట్టేయడం, అసలు ఏం జరిగింది దీని వెనుక అనే చర్చ విపరీతంగా జరుగుతుంది. మీరు ఏం చెప్తారు దానిపైన? ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన దేశంలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో దీనికి చట్టం చేశారు. దీని ఉద్దేశం ఏంది? పార్టీలకి ఫండ్స్ నిధులు రావాలి కాబట్టి, అంటే పార్టీ నడపడానికి నిధులు కావాలి కాబట్టి ఇచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. పేర్లు తెలియకుండా ఉండాలి, దాంతో వేధింపులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే దానివల్ల ఎటువంటి నష్టం కంపెనీలకు ఉండదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఉద్దేశం మంచిదే కదా, కాదంటారా? ఉద్దేశం మంచిదని చెప్పేసి పైనంగా చూస్తే బాగానే అనిపిస్తుంది. కానీ అసలు ఎలక్షన్ దాంట్లో కంపెనీ యాక్ట్ ఏముంది? ఎలక్షన్ మన ఇండియాలో కంపెనీ యాక్ట్ కింద ఏంటంటే 20,000 కంటే పైన ఇస్తే అది ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్పాలి. అంటే దాని మీద అకౌంటబిలిటీ ఉండడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ పేర్లు తెలియజేయాలి. అయితే అది తెలియజేయడం అనేది ఎందుకోసం? డెమోక్రసీలో ప్రతి ఒక్క ఏ పార్టీ ఎట్లా ఉంటుంది, అది ఎవరి కోసం పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఏ అంశాల మీద పనిచేస్తుంది, ఏ విధానాల కోసం పనిచేస్తుంది అనే విషయము ప్రజలకు తెలియాలి. డెమోక్రసీ అంటేనే ప్రజలకు వాళ్ళు తెలుసుకోవడానికి, అందుబాటులో ఉండడానికి సమాచారం అందుబాటులో ఉండాలి. సమాచార హక్కు కిందికి రాదనేది పెట్టిరు కదా. అది అసలు సమాచార హక్కు చట్టం కిందికి రాదు అని చెప్పేసి అనడమే అదో పెద్ద మోసం. ప్రతిదీ దేశంలో పార్టీ, రాజకీయ పార్టీ ఉంటే, అది ప్రజల కోసం పనిచేస్తే, వాళ్ళు నిజంగా ప్రజలను ఉద్ధరిస్తాని కోసమే వస్తే అది ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ ఉండడం అంటే సమాచార హక్కు చట్టంలో భాగంగా ప్రతి పార్టీ పనిచేస్తుంది. అది కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే నీ పార్టీ గురించి తెలియకుండా నీకు ఓటేయాలంటే ఎట్లేస్తారు? నువ్వు గోప్యంగా ఉంటే నీకు ఓటేస్తే నా ఓటు వృధా అయింది అని చెప్పేసి ప్రజలు ఎట్లా తెలుస్తుంది అంటే అది సమాచారం ఖచ్చితంగా అందరికి తెలియాలి. కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్గానే కాన్స్టిట్యూషన్ 19(1)(a) ఏం చెప్తుంది అంటే భావ హక్కు ప్రకారము ఇది సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఏ పార్టీ అయినా భారతదేశంలో పుడితే అది రిజిస్టర్ అయితే దాని సమాచారం ప్రజలందరూ తెలియాలి. పోటీ చేస్తే, ఎందుకంటే వాళ్ళు ఓటేస్తున్నారు, ఓటేసిన తర్వాత ఎమ్మెల్యే చేసిన తర్వాత ఆయన ఎవరి కోసమో పనిచేస్తే, అంటే కార్పొరేట్ల కోసమే పనిచేస్తే, లేకపోతే విదేశంలో వాళ్ళ కోసమే వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ ఎన్ఆర్ఐల కోసమే పనిచేస్తే వాళ్ళ కోసం వేయాలన్నా ఇక్కడ ఓటు? కాబట్టి ఈ దేశ అభివృద్ధి కోసం ఓటు వేయాలంటే ప్రజలకి ఆ పార్టీ సమాచారం అందాలి. కాబట్టి సమాచారం అందకుండా చేయడం అనేది అదొక అన్కాన్స్టిట్యూషనల్, అంటే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన బాండ్స్ తీసుకురావడం అనేది ప్రపంచంలో మొదటిసారి ప్రయోగం మేము చేస్తున్నామని చెప్పారు బీజేపీ వాళ్ళు, మోడీ. కానీ దీని ద్వారా మరింత దందా కోసం ప్రయత్నం చేస్తుండా అనే విషయాన్ని అర్థం కాకుండా. దందా ఎట్లా అంటారు? ఒక ప్రధానమంత్రిని పట్టుకుని దందా ఏం కనిపిస్తుంది అంటే నిన్న మనం చూసినాం కదా, ఇప్పటిదాకా దందా అని చెప్పేసి మనం మాట్లాడితే తప్పు అనుకుందాం. ఎందుకంటే దేశంలోనే అవినీతి వ్యతిరేకంగా ఈ పార్టీ పుట్టుకొచ్చిందని చెప్పేసి, మోడీ వచ్చిందంటేనే అవినీతికి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పేసి అధికారంలోకి వచ్చిన గెలిచిరు కూడా. నేను అవినీతిని అంటే బయట విదేశాల్లో ఉన్న 75 లక్షల, అంటే సింగపూర్లు బ్యాంకులో ఉన్న, స్విట్జర్లాండ్ దాంట్లో ఉన్న దాన్ని స్విస్ బ్యాంకుల నుంచి 75 లక్షల కోట్లు తీసుకొస్తా, బ్లాక్ మనీని తీసుకొస్తా, అదంతా 15 లక్షలు ఒక్కొక్కరు అకౌంట్లో వేస్తా అని చెప్పిండు కదా. అంటే అవినీతి వ్యతిరేకంగా వస్తున్నామని చెప్పి ముఖం పెట్టుకొని వచ్చినప్పుడు మరి నువ్వు అవినీతి పనులు నువ్వు చేస్తే, ఆయన ఏం చేసిండు? కుటుంబాన్ని వదిలిపెట్టి దేశం కోసమే పనిచేస్తున్నాను అందరూ మాట్లాడుతుంటే ఆయన అవినీతి అంటారు మీరు. ఆయన వెనక ఉన్న వాళ్ళందరూ ఎవరు? అమిత్ షా కొడుకు ఎవరు? ఆయన బీసీసీఐలో కీలక పోస్ట్ ఉంటాడు. రాజ్నాథ్ సింగ్ కొడుకులు పోటీ చేస్తూనే ఉంటారు. ఇట్లా అనేక మంది వివిధ
అంతకుముందు సుష్మా స్వరాజు కుటుంబ వారసత్వం ఉంటూనే ఉంటది. ప్రతి రాష్ట్రంలో అట్లాంటి వారసత్వం అనేది ఉంది. వారసత్వం గురించి అంటే అవినీతి అంటున్నా, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టిన ఆయన ఎందుకోసం మరి మోడీ కరెక్టే. మనం ఇక్కడ చర్చించుకుంటుంది ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్స్ లోనే అవినీతి అవసరం ఏముంది కాదు. ఇప్పుడు 7,000 కోట్లు అంటే 6,566 కోట్లు బీజేపీకి వచ్చినాయి. మరి నీ బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ కదా, నువ్వు అవినీతి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్తున్నావు కదా. అందులో అవినీతి ఏముంది? ఒక పార్టీ అన్నప్పుడు ఇప్పుడు ఏ పార్టీకైనా చందాలు లేకుండా నడవదు. ఆ చందాల బదులు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిరేమో, దాంట్లో అవినీతి ఏముంది? నువ్వు ఏ కంపెనీ నుంచి తీసుకున్నావు? నువ్వు ఏ కంపెనీ నుంచి తీసుకున్నావు? మీ దగ్గర లిస్ట్ ఉందా? నా దగ్గర ఉంది ఇప్పుడు లిస్టు. దాంట్లో ఏంటంటే నువ్వు ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ అని చెప్పేసి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ ఉంది. మరి అది దాని మీద ఈడీ రైడ్ చేసింది కదా 2019లో. ఈడీ రైడ్ చేసినావు కదా. ఈడీ రైడ్ చేసిన తర్వాత ఆ ఈడీ రైడ్ చేసినావంటే అర్థమైంది. అంత ముందుకు ఆ 2019నే వీళ్ళు అమిత్ షా మొత్తం 8 రాష్ట్రాల్లో ఇది లక్కీ అంటే లాటరీ మీద పనిచేస్తుంది అని చెప్పేసి ఆ లాటరీలో ఈ కంపెనీని ఎవరు దీన్ని నమ్మొద్దు, దీంట్లో ఎటువంటి పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పేసి నిషేధిస్తున్నామని చెప్పేసి 8 రాష్ట్రాలలో ప్రకటించాడు. అంటే కేరళలో దీన్ని నిషేధించారు. ఆ ప్రభుత్వం కూడా ఇక్కడ అసలు అవకాశం ఇవ్వద్దని చెప్పేసి అక్కడ చేసేసారు. ఇతర రాష్ట్రాలు కూడా చేయాలని చెప్పేసి ఆయన నోటీస్ పంపిండు అన్ని రాష్ట్రాలకి. అంటే అర్థమైంది అంటే ఇది అవినీతి చేసిందని అర్థం కదా. మరి ఆ అవినీతి చేసిన కంపెనీ నుంచి 1,368 కోట్లు మొత్తం ఇతర పార్టీలకు కూడా వచ్చినాయి. దాంట్లో మేజర్ పార్టీగా వచ్చింది బీజేపీకే వచ్చినాయి. దాదాపు 600-700 కోట్లు బీజేపీకే వచ్చినాయి. మరి ఒక్కటేనా ఇంకేమైనా? చాలా కంపెనీలు ఉన్నాయి. క్విక్ సప్లై చైన్ కంపెనీ ఉంది, వేదాంత కంపెనీ ఉంది, హల్దియా కంపెనీ ఉంది. 2019లో వాళ్ళని రైడ్ చేసిర్రు. మార్చి 2020న సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది హల్దియా కంపెనీ మీద. దాని మీద రైడ్ చేసింది. రైడ్ చేసిన ఒక నెల తర్వాత ఏప్రిల్లో వీళ్ళ అకౌంట్ లోకి బీజేపీ అకౌంట్ లోకి వాళ్ళు బాండ్స్ కొని ఇచ్చేసారు. వాళ్ళు బాండ్స్ కొని వీళ్ళకి ఇచ్చిర్రు. వీళ్ళు దాన్ని ఎన్కాష్ చేసుకోరు. మరి ఎందుకు తీసుకుర్రు? అది తప్పు చేస్తున్నానే నువ్వు రైడ్ చేసినావు, మరి ఎందుకు తీసుకుంటావు? అంటే అదే కాదు, ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ కూడా మీద 409 కోట్లు వీళ్ళకి అటాచ్ చేసింది. అది దాని మీద అక్టోబర్ 2019లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసింది. దాని నుంచే డబ్బులు తీసుకున్నారు. అట్లాగా వేదాంత కంపెనీ మీద, వేదాంత కంపెనీ గురించి మీకు తెలుసు, అది దాదాపు 401 కోట్లు ఇచ్చింది. అన్ని పార్టీలకు ఇచ్చింది. మేజర్ పార్ట్ దీనికే వచ్చింది, బీజేపీకే వచ్చినాయి. అది మమతాకి ఇచ్చిర్రు, బీజేపీకి ఇచ్చిర్రు. ఈ 2 పార్టీలకే వాళ్ళు ఇచ్చారు ఎక్కువ శాతం. మనీ లాండరింగ్ కేసు పెట్టిరు దాని మీద. 400 ఇవ్వక ముందు మనీ లాండరింగ్ ఉంది అని చెప్పేసి తీసుకున్నారు. అది జరిగిన తర్వాత మళ్ళీ దాని మీద ఎంక్వైరీ అయ్యేది. దాని నుంచి బాండ్స్ మళ్ళీ బీజేపీకి వచ్చినాయి. ఎంక్వైరీ ఏం లేదు తర్వాత. మరి దాని మీద చర్య తీసుకోవాలి కదా. ఎవరు బాధ్యులు, ఎవరు దాన్ని తప్పు చేసిర్రు ఏంటనే చర్య తీసుకోవాలి కదా. అవన్నీ తీసుకోకుండా వాళ్ళు బాండ్స్ తీసుకొని సపోర్ట్ చేయక గమ్ముగా కూసుర్రు. అందుకోసమే మొత్తం దేశవ్యాప్తంగా ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. యశోద హాస్పిటల్లో కూడా డిసెంబర్ 2020న ఐటీ అక్టోబర్ 21లో కూడా చేసిండ్రు. 2 సార్లు చేసిరు వాళ్ళు. ఐటీ రైట్స్ చేసిరు. యశోద కంపెనీ నుంచి వీళ్ళకు డబ్బులు వచ్చినాయి. బీజేపీకి వచ్చినాయి. ఇక్కడ బీఆర్ఎస్ కూడా వచ్చినాయి. ఇతర పార్టీలకు కూడా పోయినాయి. మరి ఎందుకు తీసుకుంటావు? అంటే ఇట్లాంటి కంపెనీలు మనం చూసుకుంటే ఎన్సీసీ మీద, దివిస్ కంపెనీ మీద, ఇట్లా అనేక మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలు మనం తీసుకుంటే అరబిందో మీద, అరబిందో వాళ్ళు మీరు రైడ్ చేస్తారు, వాళ్ళు 50 కోట్లు ఇస్తారు అన్ని పార్టీలకు కలిపి. కాబట్టి అంటే ఇట్లాంటి అన్ని పార్టీలు ఉన్నాయంటారు, మళ్ళీ బీజేపీ టార్గెట్ చేస్తారు. ఎట్లా కరెక్ట్ అయితే అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉంది అన్న తీసుకున్నారు. అంటే అది ఓకే. అంటే మొదట్లో మనం భావించేది అన్ని పార్టీలు తీసుకోవచ్చు, బీజేపీ తీసుకోవద్దు అంటారా మీరు? కాదు, ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చింది ఎవరిది బాధ్యత? బాండ్స్ తీసుకొచ్చింది అన్ని పార్టీలు గోరలే కదా. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే చేయొచ్చునేమో. వాళ్ళందరూ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకురావాలని చెప్పేసి చెప్పలేదు ఎవరు. కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. అయినా నువ్వు చట్టం చేసినావు. చట్టం చేసిన తర్వాత అవినీతికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నా అని చెప్పినావు. ఇది అంటే వాళ్ళకి నేను అవినీతిని పోగొడతా అని చెప్పేసి అన్నావు. అవినీతి కరప్షన్ లేకుండా చేయడం కోసం ఎలక్ట్రల్ బాండ్స్ అన్నావు. కంపెనీని కాపాడుతాం వాళ్ళకు మరింత పెరగడం కోసం అన్నావు. మరి నువ్వు వాళ్ళ మీద రైడ్ చేస్తావు, మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు పెడతావు, పైసలు తీసుకుంటావు. మళ్ళీ ఇదేం పద్ధతి? మెగా ఇంజనీరింగ్ కంపెనీ మొత్తం తెలంగాణలో పెద్ద కంపెనీ, దాదాపు కాళేశ్వరంలో పెద్ద గుత్తేదారు, అంటే పెద్ద కాంట్రాక్టర్. అట్లాంటి కంపెనీ మీద రైడ్ చేసేసి
వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది, సంవత్సరం కూడా జరుగుతుంటది, అప్పుడప్పుడు జరుగుతుంటది దాని మీద, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. జరిగిన నెల 15 రోజుల తర్వాత 14,400 కోట్ల కాంటాక్ట్ తానే నుంచి బొలివియా ఏదో ఉంటది, అది బొలివియా ప్రాజెక్టు, ఆ టన్నెల్, ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పినావు. మరి రైట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది వెంటనే. అంటే దీని అర్థం ఏంది, నేను నీకు తీస్తా, నువ్వు నాకు అది క్విడ్ ప్రో క్రో. అంటే నువ్వు అవి వాళ్ళు చేసే మొత్తం కంపెనీలలో ఎట్లుంటది అంటే, తుమ్ ముజే చందా దేదో మై తుమ్ దందా దేవుగా అని చెప్పేసి ఈ దందా నడుస్తుంటది. లేకపోతే చందా నై దియతో ఈడీకా పందదు అంటే నేను పంపుతా. ఇది ఈ రోజు మొత్తం దేశంలో జరుగుతున్నది. చందాలు ఇవ్వకపోతే రైడ్ జరుగుతుంది, రైడ్ చేయగానే సపోర్ట్ చేకూస్తుంటారు. అదే పార్టీలు కాబట్టి కొన్ని పార్టీల మీద ఏదన్నా ఎలక్షన్ నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళ మీద మాత్రం తీసుకుపోయి అప్పుడు ఎలక్షన్ ముందల జైళ్ళలో పెట్టి ఏదో నాటకం ఆడుతుంటారు అన్నట్టు. అంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు శుద్ధపూసవే అయితే, మరి ఈ అన్నిటి మీద నాకు ఈ అకౌంట్స్ వచ్చినా, నువ్వు దేశంలో మెజార్టీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నావు, నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అంటావు. మళ్ళా ఇంకొకటి ఏంటంటే, ప్రధానంగా ఈ మధ్య చర్చ మోడీ అంటాడు, చాలా పార్టీలు ఇండియా పార్టీల మీద చాలా పార్టీలు కలిసి వస్తున్నాయి, ఒక్కరి మీద దాడి చేస్తున్నాయి అంటున్నారు. అవినీతి కూటమి అంటాడు. అవినీతి కూటమి అనే అర్హత ఈ రోజు మోడీకి గాని బీజేపీ నాయకులకు గాని ఉందా, ఆర్ఎస్ఎస్ గాని ఉందా? ఎందుకు ఆర్ఎస్ఎస్ దాని మీద చాలా క్లియర్ గా, దేశంలో ఒక ప్రభుత్వం ఉంటే అనేక ప్రయోగాలు చేస్తుంది, అలాంటి ప్రయోగంలో భాగంగానే ఈ ఎన్నికల బాండ్స్ అనేది తీసుకొచ్చారు. అలాంటివి అవుతుంటే అని వాళ్ళే ప్రకటించారు. దాంట్లో ప్రయోగం సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. అంటే నీ పార్టీకి వచ్చినాయి కాబట్టి నేను ప్రయోగం చేసిన అంటావు. మరి డబ్బులు ఏం తీసుకున్నావు? నాకేం వద్దు, నాకు ఎలక్ట్రల్ బాండ్స్ వద్దు, ఏమొద్దు, నేను అధికారంలో ఉన్నా, ఇంకా నాకెందుకు పోయి అని చెప్పొచ్చు కదా. అట్లా చెప్పకుండా నేను డబ్బులు తీసుకుంటా, నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఈడీ రైడ్ చేస్తా అనేది కరెక్ట్ ఎక్కడిది? లేకపోతే ఐటీ రైడ్ చేపిస్తా అనేది ఎట్లా ఎక్కడిది? దీనిని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? మరి ఇవన్నిటిని బయట పెట్టమని చెప్పేసి SBIకి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్తే ఎందుకు బయట పెట్టదు? దానికి అంత ధైర్యం ఎక్కడిది? ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు మేము జూన్ 30 దాకా బయట పెట్టమని చెప్పేసి వాళ్ళు ఎట్లా అంటారు? మరి దాని వెనకాల ఎవరు ఉంటారు? తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు అది చేసినట్టుంది, దాన్ని ఇచ్చింది. మార్చి 11 వరకు ఏమన్నది, సరిగ్గా ఇవ్వకపోతే 21కి ఇచ్చింది. అన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చిరు. అయినా సరే మొత్తం అఫిడవిట్ కూడా ఇచ్చింది, మొత్తం లెక్కలు ఇచ్చేసిన, మొత్తం లెక్కలు ఇచ్చిరు. అయినా సరే దాంట్లో ఏ పార్టీకి ఏ కంపెనీ ఎట్లు ఇచ్చిరు అనే విషయం లేదు. మళ్ళీ సరే చెప్పండి, ఏ పార్టీకి ఎంత ఇచ్చిరు అనే విషయాన్ని పూర్తిగా సంపూర్ణంగా లెక్కలతో సహాయలే. అంత డినామినేషన్ చేసుకోవడానికి ఎవరిదాలు కష్టపడాలన్నట్టు. ఇది ఈ రోజు నాడు రైడ్ జరిగింది, తెల్లారు రోజు ఈ రోజు నాడు అంటే బాండ్స్ రిలీజ్ చేస్తే పలానా రోజు నాడు బాండ్స్ వచ్చినాయి కాబట్టి ఈ పార్టీకి పోయినా అని చెప్పి ఊహనేది. నిజంగా ఈ పార్టీకి ఇంత ఇచ్చిరు ఇల్లు అనే విషయాలు లేవు వాళ్ళ లెక్కలు. మరి చెప్పాలి కదా. మరి పోనీ SBI చెప్పదు అనుకుందాం, మరి నువ్వేం చేస్తున్నావు? అధికార పార్టీలో ఉన్నోడు నేను ఫస్ట్ ఎలక్ట్రానిక్ బాండ్స్ పారదర్శకత కోసమే తెచ్చినా అని చెప్పి నువ్వు చెప్తున్నప్పుడు నీ బాధ్యతగా మొదటమొదటిగా అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని చెప్పే వాళ్ళం, అంత ధీరులు అని చెప్పుకునేటోళ్ళం. మాకు పలానా వాళ్ళు ఇచ్చారు, సుప్రీంకోర్టు మేము ఇస్తాం పట్టు అని చెప్పి ఇవ్వచ్చు కదా సుప్రీంకోర్టుకి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఏంది, మేము ఎవరి దగ్గర అవినీతి సొమ్ము తీసుకోవట్లేము అని చెప్పి చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏ పార్టీలు కూడా డబ్బులు ఇస్తున్నాయో చెప్పాలి. అది మ్యాండేటరీ, అది సమాచార హక్కు చట్టంలో భాగమే. అది కాన్స్టిట్యూషనలే. తప్పనిసరి నువ్వు పోటీ చేస్తున్నప్పుడు నీకు ఎక్కడి నుంచి పైసలు వచ్చినాయో చెప్పాలి. నువ్వు దేనికోసం ఖర్చు పెడుతున్నావో కూడా చెప్పాలి. నీ దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయో కూడా చెప్పాలి నీ అకౌంట్ లో. మరి ఎందుకు చెప్పవు? ఇవి చెప్పాలి కదా. అట్లా అయితే ఇప్పుడు మొత్తంగా లెక్కలన్నీ బయటకు వచ్చినట్టేనా, ఇంకేమన్నా తెలవని లెక్కలు ఉన్నాయి? అందులో ఉన్నాయి, చాలా ఉన్నాయని. అంటే అమిత్ షా అంత ముందుకు ఏమన్నాడంటే, మాకు 7,000 కోట్లే వచ్చినాయి, 6,000 అంటే మాకు ఇంతే % వచ్చినాయి, మిగతా వాళ్ళకి 16% వచ్చినాయి, అంటే 50% ఎబో వచ్చినాయి. అంటే మాకు మొత్తం దాంట్లో 7,000 వస్తే ఇంకా 14,000 కోట్లు ప్రతిపక్షం వాళ్ళకి పోయింది కదా అని చెప్తున్నాడు. యాక్చువల్ గా బాండ్స్ విలువ అంటే డబ్బులు ఇచ్చినది సంబంధించి డబ్బులు 12,720 కోట్లు ఉన్నది ఇది. మరి ఈ డబ్బులు కాకుండా ఆయన అంటున్నది ఏంది, ఇంకా 8,000 లెక్క అంటున్నాడు, అదనం కలుపుతున్నాడు. మరి దాని సంగతి ఏంది? ఇది ఎవరు చెప్పలే, ఎవరు అడగలే. SBI ప్రకటించింది 12,000 కోట్లు.
కానీ వీళ్ళు చెప్పింది 18,000 కోట్ల గురించి చెప్తున్నారు, 20,000 కోట్లు అంటున్నారు ఓ మాట. కాబట్టి ఈ 8,000 కోట్లు మరి ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఎస్బీఐకి తెలియదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియదు, సుప్రీంకోర్టుకి కూడా తెలియదు, మరి ఈ బీజేపీకి ఎట్లా తెలిసింది అంటే బీజేపీ వాళ్ళ దగ్గర ఉన్నట్ట అని డౌట్ మనం దేశ ప్రజల ముందు వ్యక్తం అవుతుంది కదా. మరి ఇది ఎట్లా? కాబట్టి ఈ దాన్ని అన్నిటిని కూడా మనం చూడాలి. అయితే దీంట్లో మనం ఒకటి చూస్తున్నాం ఏంటంటే అవినీతి స్కామ్ అని చెప్పి మనం ఎందుకు అంత అంటున్నామంటే దేశవ్యాప్తంగా చాలా స్కామ్లు కూడా వచ్చినాయి. 2G స్కామ్, చాలా స్పెక్ట్రమ్ స్కామ్లు, అవన్నీ కూడా కోల్గేట్ స్కామ్ ఇవన్నీ వచ్చినాయి. దానికి దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయి? 2014, 2012లో 2000 ఆ టైంలో 2011, 12 ఆ టైంలో 2G స్కామ్ అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దాని మీద అన్నాజారే ఇట్లాంటి వాళ్ళు పెద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమం తీసుకుని వచ్చారు. చాలా మంది కూడా దేశ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మిడిల్ క్లాసు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు. ఈ అవినీతిని పోగొడతా అని చెప్పేసి కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ప్రభుత్వం అది దొంగ ప్రభుత్వం అని చెప్పేసి, ఇట్లాంటిది కాదు అవినీతి లేని దేశాన్ని నిర్మిస్తా అని చెప్పేసి మోడీ బీజేపీ పార్టీ ముందుకొచ్చింది. ముందుకొచ్చిన తర్వాత 1,76,000 కోట్లు అయితే ఇప్పుడు దీని వెనకాల ఒక్కొక్క ప్రాజెక్ట్ వెనకాల అంటే నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు 6,000 కోట్లు తీసుకుంటే ఒక్కొక్క కంపెనీకి, ఒక మెగా కంపెనీకే 14,000 కోట్ల డీల్ ఇచ్చినావు. ఆ తర్వాత ఇంకో డీల్ కూడా ఇచ్చిండ్రు, అది కూడా మళ్ళీ ఒక 10,000 కోట్లు. అట్లా ఫ్యూచర్ గేమింగ్ ఇతర చాలా కంపెనీలు ఉన్నాయి. అన్నిటి కూడా ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకోవడానికి, వ్యాక్సిన్ తయారు చేయడానికి కోసం కొన్ని డబ్బులు ఫార్మా కంపెనీలకు ఇచ్చారు. అంటే ఫార్మా కంపెనీలు ఎందుకు ఇచ్చినావు నువ్వు అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మళ్ళీ తనకు పంపించుకోవడానికి కోసం. అట్లా ప్రజల డబ్బు అంతా కూడా ఫార్మా కంపెనీలకు లేకపోతే ఇతర ఆదాని కంపెనీకి ఇచ్చిండ్రు. ఇదే ఎస్బీఐ మనం చూస్తే 50,000 కోట్ల కాంట్రాక్టు ఆస్ట్రేలియాలో మైనింగ్ కోసము ఎస్బీఐ సంతకం పెట్టింది. అంటే నేను వాళ్ళు దానికి షూరిటీ ఇస్తున్నా చెప్పి మోడీ ఫోన్ చేస్తేనే వచ్చిందని చెప్పిండ్రు. అంటే ఇది ఒక పెద్ద స్కామ్ కదా. ఇది ఒక 50,000 కోట్ల ఫోన్ చేసిన విషయం కూడా చెప్పారా? వాళ్ళే చెప్పారు కదా, అక్కడ ప్రధానమంత్రి మాకు ఫోన్ చేసిండు, అందుకోసం మేము దీన్ని ఇస్తున్నాం అని చెప్పేసి అప్పుడు ప్రధానమంత్రి చెప్తేనే కదా అది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది అప్పుడు. అట్లాగే ఇప్పుడు పోర్టులు ఉన్నాయి ఈ దేశంలో ఉన్న పోర్టులు సీ పోర్టులు, అవన్నిటిని కూడా అదానికి ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివి అంటే విమానాశ్రయాలు కూడా అదానికి ఇచ్చిండ్రు. అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న మనకి ఆ మధ్యన వచ్చిన మన ఏంది యుద్ధ విమానాలను కొన్నాం మనం, ఆ యుద్ధ విమానాల్లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి పెద్ద చర్చ జరిగింది. అది సుప్రీంకోర్టులో కూడా దాని మీద చర్చ జరిగింది. రాహుల్ గాంధీ మీద కూడా కేసు వేసారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఇట్లాంటి కేసులు అనేకం వస్తున్నాయి కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నిటి అవినీతి వ్యతిరేకంగా నువ్వు ఎట్లా పనిచేస్తున్నట్టు? పోనీ పొద్దున లేస్తే ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ గాని మాట్లాడేది దాని మీద ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేస్తారు. ఏంది, ఆవుని లేదంటే గోమాంసము తప్పు, దాన్ని వ్యధ చేయొద్దు, గోమాంసం ఏంది ఇట్లా దాన్ని చంపొద్దు అని చెప్తారు. కట్టుబడి ఉంటారు కదా. అల్లావుద్దీన్ అనే కంపెనీ ఉంది. అల్లావుద్దీన్ కంపెనీ నుంచి బీజేపీకి డబ్బులు వచ్చినాయి, ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. ఎన్ని డబ్బులు ఇచ్చింది అల్లావుద్దీన్? బీఫ్ కంపెనీ బీజేపీకి ఎన్ని డబ్బులు ఇచ్చింది? 50 కోట్ల దాకా ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే నువ్వు బీఫ్ ని ఇక్కడ ఉన్న ప్రజలను సెంటిమెంట్ రగిలిస్తావు, వాళ్ళని మీద రైడ్ చేస్తావు. అక్లాక్ అనే మనిషి మీద దాడి చేసి ఆయన చంపడం కూడా జరిగింది. అది తర్వాత అది ఏ బీఫ్ కాదు ఏం కాదని చెప్పి చర్చ జరిగింది. అయినా ఇట్లాంటి సెంటిమెంట్స్ అనే ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా తను వాడుకొని ఈరోజు మళ్ళీ అదే బీఫ్ కంపెనీ నుంచి, అంటే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ, ముంబై బేస్డ్గా అనేక బీఫ్ కంపెనీలు ఉన్నాయి. మొత్తం బీఫ్ కంపెనీల నుంచి దాదాపు 50 కోట్లకు పైన తీసుకున్నారు వీళ్ళు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా డబ్బులు తీసుకుంటారు? ఓన్లీ బీజేపీ అక్కడ ఉన్న మాసేన పార్టీ, అక్కడ ఉన్న ఇంకో పార్టీ కూడా, ఈ 2 పార్టీలకు మాత్రమే ఇచ్చారు. మరి మీరు దేశాన్ని బీఫ్ అంటే గోవుల రక్షకులు ఎట్లయితారు? మీరే భక్షకులు ఎందుకు కాకూడదు? ఎందుకు భావించకూడదు మనం? కాబట్టి ఇట్లాంటి పనులన్నీ కూడా దేశంలో చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చాలా ఇప్పుడు ప్రాంతీయ పార్టీల గురించి చెప్పారు, బీజేపీ గురించి ఎక్కువ తీసుకుందని చెప్పారు. అసలు మాకు ఎలక్టోరల్ బాండ్స్ వద్దు అన్న పార్టీలు ఏం లేవా? ఈ లెక్కను చూస్తే దేశంలో ఉన్నాయి ఎలక్టోరల్ బాండ్స్
వద్దన్న పార్టీలలో ఒకటైతే నాకు తెలిసింది అయితే ఒక పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే మీ ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇస్తన్నా మేము తీసుకోమని చెప్పారు. ప్రకటించడమే కాదు వాళ్ళు అసలు ఈ దాంట్లో ఏడిఆర్ అనే సంస్థ ఒకటి ఈ కేసు వేసింది. ఆ దాంట్లో సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ అందులో ఉంది. బహుశా ఈ కేసు అంత బయటికి రావడానికి అంత గట్టి కొట్లాడడానికి కారణం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అందులో ఉంది కాబట్టి దాన్ని వాదించడానికి కూడా ఇంత స్కోప్ తయారు చేసింది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ తయారు చేసింది కూడా కమ్యూనిస్ట్ పార్టీలో వల్లనే సాధ్యమైంది. వేరే వాళ్ళైతే లొంగిపోనేమో, కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి లొంగకుండా ఉన్నారని చెప్పేసి మనకు అర్థం. అంటే దేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ చిన్న చిన్న పార్టీలకు రాలేదు, కానీ వాళ్ళు ఎవరు బహిరంగ చెప్పినట్టు మనకు తెలీదు. చెప్పారు వాళ్ళు కూడా మా ఎలక్ట్రల్ బాండ్స్ ని కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించారు, కానీ మేము తీసుకోమని చెప్పేసి అనలేదు. కానీ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే తీసుకుని అన్నారు. సిపిఐ సిపిఎం రెండు కమ్యూనిస్ట్ అందరూ మేము తీసుకోమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా ఎవరు తీసుకోలేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఏ పార్టీ కూడా తీసుకోలేదు. సిపిఎం పార్టీ మాత్రం బహిరంగానే ప్రకటించింది ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇస్తానా మేము తీసుకోమని చెప్పేసి. అందుకోసం దాన్ని వ్యతిరేకించింది, అందులో కేసు వేసింది ఇది కదా. సో అది అట్లా జరిగింది. ఇంకొక విషయాన్ని చూస్తే ఇప్పుడు ఆదాని గాని అంబానీ పేరు గాని ఇందులో లేదు. అదే ఇప్పుడు ఈ చర్చ దేశంలో కూడా పెద్ద క్వశ్చన్ ఏంటంటే మీలాంటి అనలిస్టులు కానీ లెఫ్ట్ పార్టీలో లేకపోతే ప్రోగ్రెసివ్ అంటుకుంటూ అందరూ ఆదాని అంబానీ మోడీ దోస్తులు అని చాలా పెద్ద పెద్ద సార్లు చెప్తూనే ఉంటారు. ప్రతి వ్యాసాలు రాస్తారు, ఇంటర్వ్యూలలో చెప్తారు. మరి ఇప్పుడు చెప్పండి, ఏడ కనిపించింది ఎలక్టోరల్ బాండ్స్లలో ఆదాని పేరు అంబానీ పేరు కనిపించిందా? మీరు ఉత్తప్పు కారని తేలిందని అనుకోవచ్చా ఈ సందర్భంగా? అయితే అమిత్ షా ఒక మాట అన్నాడు ఈ సందర్భంగానే. కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏమన్నా అంటే దాని వెనకాల ఉన్న క్రోనాలజీ చూడాలన్నాడు. క్రోనాలజీ అంటే ఏంటంటే దాని హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి అని చెప్పేసి మొత్తం కంపెనీలు అంతా 574 పేజీలు ఏమో లిస్ట్ ఇచ్చారు. అండ్ లాస్ట్ ఫైనల్ లిస్టు అంత ముందుకు ఒక 1300 పేజీల లిస్ట్ ఇచ్చారు. ఏ కంపెనీలు అంటే ఎంత బాండ్స్ వచ్చినాయి అనే దానికి 1300. లాస్ట్ ఏ పార్టీలు పొందిన అనే దగ్గర 574 పేజీలు ఇచ్చారు. ఈ పేజీలలో మొత్తం ఎంక్వైరీ చేస్తుంటే కిందికి పోతా ఉంటే కొన్ని కొత్త కొత్త పేర్లుగా అనిపిస్తున్నాయి. అసలు ఎప్పుడు పేర్లు విన్నాం. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఏమన్నా విన్నావా మనం? మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? దేశంలో పెద్ద పార్టీ కాదు, అది పెద్ద కంపెనీయా కాదు. మరి ఎట్లా డబ్బులు ఇవ్వగలిగింది 1368 కోట్లు? దాని వెనకాల ఎవరు అర్థం చేసుకోవచ్చు కదా. ఎట్లా అర్థం చేసుకుంటారు? అయితే ఇంకొక ఇది కూడా చూస్తాం మనం, క్విక్ సప్లై చైన్ కంపెనీ. క్విక్ సప్లై చైన్ కంపెనీ అనేది ఎప్పుడైనా మనం విన్నామా? ఏనని విన్నారా? ఎవరన్నా విన్నారా? పోనీ ఆ కంపెనీ ఉందనే విషయం కూడా మనకి తెలుసా? ఇంటర్నెట్ సెర్చ్ చేస్తే చిన్న చిన్న ఏదో అడ్రస్ లో కనిపిస్తుంటది. అట్లాంటి కంపెనీ 410 కోట్లు ఇచ్చింది. దాని వెనకాల ఉన్న వెతికితే దాంట్లో ఎవరో డైరెక్టర్లు ఏం చేస్తారు, వాళ్ళు ఏం పనులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి వెతికితే ఆ తీగలాగితే డొంకలాగినట్టు అది రిలయన్స్ గ్రూప్ లో ఒక వన్ ఆఫ్ ది డైరెక్టర్ అని చెప్పేసి రిలయన్స్ కంపెనీలో డైరెక్టర్ ఉన్నాయన ఇలాంటి కంపెనీకి నడుపుతున్నాడు. దానికి డైరెక్టర్ దీన్ని నడుపుతున్నాడు. అంటే ఇట్లాంటివి ఇంకా చాలా పేర్లు వస్తాయి. మనం అట్లాంటి పేర్లు వెతికితే చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి. అట్లాంటివి కంపెనీలు చాలా మంది ఉన్నారు. ఇంకో పేర్లు న్యూస్ ఛానల్స్ లలో కూడా మనకు వచ్చినాయి కొన్ని పేర్లు. ఆ పేర్లన్నీ మనం తీస్తే మనకు కనిపిస్తది. లక్ష్మీదాస్ వల్లన్ దాస్ మర్చెంట్ అంటే ఆయన 25 కోట్లు ఇచ్చిండు ఒక్క ఆయన. ఆయన కూడా ఏంటి, ఆయన దాని రిలయన్స్ గ్రూప్ లో కంట్రోలర్ గా ఉన్నాడు. లక్ష్మీదాస్ వల్లన్ దాస్ మర్చెంట్ అంటే ఆయన 25 కోట్ల బాండ్ కొన్నాడు ఒక్క ఆయన వ్యక్తి. ఆ వ్యక్తి 25 కోట్ల బాండ్లు కొని బీజేపీకి ఇచ్చిండు. ఆయన ఎక్కడున్నాడు అంటే రిలయన్స్ గ్రూప్ లో కంట్రోలర్ గా పనిచేస్తున్నాడు ఆయన. ఇట్లా అంటే కొంతమంది ఏడిఆర్ సంస్థ కానీ ఇంక ఇతర కొన్ని సంస్థలన్నీ కూడా దీన్ని రీసెర్చ్ చేస్తూ పేర్లు వెతుకుతుంటే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు డైరెక్టర్లు ఎక్కడ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు బయటపడుతుంది. ఇట్లా చాలా పేర్లు కూడా తీస్తా ఉంటే చాలా మంది వెళ్తారు. కాబట్టి అంటే వాళ్ళ ముఖం కాపీయకుండా షెల్ కంపెనీలు 1300 షెల్ కంపెనీలు ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో 1300 షెల్ కంపెనీలు ఎట్లా వచ్చింది వాటి డబ్బులు, వాటికి అన్నిటికీ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి అనేది మరి ఊరు పేరు లేదు దానికి. అంత ముందుకి ఏడైనా మనం ఏదో రిజిస్టర్ చేసుకుంటారు ఎక్కడో అడ్రస్. ఆ అడ్రస్ కి పోతే ఉండదు. మన పేపర్ మీద ఉండదు. కానీ అది దాని లాభాలు ఉండవు, కానీ
ఇక్కడ మాత్రం ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తారు. అంటే అర్థమైంది వీళ్ళంతా ఎవరో పెద్ద పెద్ద కంపెనీల, ముఖ్యంగా అంబానీ అదానీ కంపెనీల నుంచి లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళ పేరు మీద పోతాయి అన్నట్టు, డైరెక్ట్ ఉండదు. ఇవన్నీ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా కనిపించేవి మాత్రమే. కనిపించని కుంభకోణాలు, కనిపించని క్విడ్ ప్రోలు చాలా ఉంటాయి. అంటే ఎట్లా చెప్తారా అంత కనిపించనివి కనిపించేవని? ఇప్పుడు ప్రాజెక్టులు ఇతర దేశాల్లో 10 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదించిండంటే 50,000 కోట్లు ఉన్నాయన. మనకు దేశం మొత్తం కరోనా వచ్చి నష్టపోతా ఉంటే ఆదాని మాత్రం 5 లక్షల కోట్లు ఎట్లా సంపాదించగలుగుతాడు? దాని వెనకాల చాలా పేర్లు కూడా వచ్చినాయి కదా. సందర్భంగా కంపెనీ ఉన్నట్టు, దాన్ని మర్చి ఇక్కడ కొన్నట్టు, మళ్ళీ ఇక్కడ నుంచి అవతలికి పంపినట్టు, ఇవన్నీ చాలా సందర్భంలో వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ఎందుకు మనం వీళ్ళ పేర్లు ఎందుకు అంటున్నాం అంటే, వీళ్ళే కాదు, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కుంభకోణం చూసినాం కదా, అది పెద్ద కుంభకోణం. కర్ణాటకలో అప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో మైనింగ్ చేసిండ్రు, కర్ణాటకలో మైనింగ్ చేసిండ్రు. ఆయన పెద్ద స్కామర్ అని చెప్పేసి ఆయన మీద ఈడీ రైట్స్, అన్ని సిబిఐ రైట్స్ ఇవన్నీ చేసిండ్రు. ఆయన అరెస్ట్ కూడా అయిండు, తర్వాత వదిలిపెట్టారు. ఆయన పార్టీ కూడా పెట్టుకున్నాడు. ఆ పార్టీని నిన్న ఈ రోజు బహుశా అది బీజేపీలో విలీనం చేసిండు బేషరతుగా. అంటే ఏం లేదన్నట్టు, వాళ్ళు ఏమి ఒప్పందం లేకపోయినా అలా విలీనం చేసి విలీనం చేసుకుర్రు. మరి అవినీతి వ్యతిరేక శుద్ధపూసలు కదా, మనం పోరాడే పెద్ద శుద్ధపూసలం కదా. మరి ఇట్లాంటి దోపిడి, దొంగ, లంగా ఇట్లాంటి వాళ్ళతోటి నువ్వు ఎట్లా చేర్చుకుంటావు? కనీసమైన మనం చెప్పిన దానికి మాటకు శరము ఏదో ఉండాలి కదా. ఏది లేకుండా ఈ రోజు వివరించిందిగా బీజేపీ. మరి అవినీతి వ్యతిరేకంగా దానికి ఎట్లా మాట్లాడవరు అర్హత ఈ రోజు ఎట్లుంది? ఒకటి దీని మీద నితిన్ గడ్కరీ ఒక మాట అంటుంటాడు, పార్టీలకి విరాళాలు చందాలు రాకపోతే ఎట్లా నడుస్తాయి అంటే. వాస్తవమే కదా ప్రశ్న అది. నిజమే. ఏ పార్టీ నడుస్తుంది చందాలు రాకుండా? ఎందుకు నడుస్తలేవు? దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలు చందాలు చిన్న చందాలు తీసుకొని ప్రజల నుంచి అడుకొని నడసలేవా? అంటే కార్పొరేట్ చందాల గురించి. కార్పొరేట్ చందాలు తీసుకోకుండా, కార్పొరేట్ చందా అంటే ఏంది మీన్స్? కార్పొరేట్ మీన్స్ అంటే అది దోపిడి జరుగుతుంది. అంటే ప్రజలకి ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సిందో కాకుండా కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుంటాం అంటే వాళ్ళకి అనుకూలంగా చట్టాలు చేయడం అని అర్థం. అట్లా తీసుకోవద్దని కూడా, కంపెనీల నుంచి తీసుకోవద్దని కూడా రూల్ ఉంది. సో అంటే తీసుకుంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయగలుగుతారు అని చెప్పేసే కదా దాని మీద. అది అందుకోసమే అంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా డెమోక్రటిక్ గా పనిచేయాలని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం ఇదంతా ఉంటది. కాబట్టి ఈ అన్నిటిని వ్యతిరేకంగా కూడా ఈ పనిచేయాల్సిన, అంటే ఈ బాండ్స్ అన్నిటిని కూడా రద్దు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. బహుశా ఈ డికేడ్ లో మనం చూస్తున్న ఈ 10 సంవత్సరాలలో అత్యద్భుతమైన తీర్పు అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు చేయడం అనేది ఒక గొప్ప తీర్పు. సిజే చంద్రచూడ్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే. అలా టీం ని, అలా 5 మెంబర్ల దాన్ని మనం వదిలిపెట్టలే కదా. స్టార్టింగ్ మొత్తం అఫిడవిట్ ఇచ్చిందాక వదిలిపెట్టలే. అంత కరెక్ట్ గా, అంత కరాఖండిగా కోర్టు వ్యవహరించడం అనేది ఈ కాలంలో అసలు యాక్చువల్ గా 2019 ఇది కోర్టులకి ఎంటర్ అయింది అది కేసు. అప్పుడే దీని మీద ఏదో చేయాల్సి ఉండే, కానీ అప్పుడు సిజేలు వాళ్ళ దాని మీద వాళ్ళు సరిగా ఇంప్లీట్ చేసుకోలేదు, దాని మీద స్పందించలేదు. కానీ ఈయన ఎలక్షన్స్ ముందు దీన్ని ప్రకటించాలి, ఎలక్షన్స్ అయిపోయినాక ఎస్బీఐ చెప్తే జూన్ 30 గడువు అడిగితే జూన్ 30 దాకా గడువు అవసరం లేదు, వెంటనే చెప్పాలని చెప్పింది, తీర్పిచ్చింది. ఇంకా దీంట్లో ఎస్బీఐ అనేది మహావంచన చేయడానికి పన్నాగం పడినది. ఎస్బీఐ అనేది ఒక ప్రభుత్వ సంస్థ. ఇట్లాంటి వంచనకు మా దగ్గర డీటెయిల్స్ లేవని చెప్పేసి అప్పటిదాకా చెప్పి 1-2 రోజులని ఎట్లా ఇవ్వగలిగింది అంటే, ఇది దీని మీద ప్రభుత్వాల యొక్క ఆధిపత్యం, ప్రభుత్వం యొక్క పెత్తనం, వాళ్ళు చెప్తే వినేదని అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనిపిస్తుంది. ఇక్కడ మొత్తంగా ఒక చట్టం వచ్చింది, ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టే తీర్పిచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటకు వచ్చినాయి, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి అనేది చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మీరు రైట్స్ జరగగానే ఇంకో పార్టీకి వెంటనే బాండ్స్ వచ్చినాయని చెప్పారు. మరి వీటి మీద చర్యలు ఏమైనా ఉంటాయనుకోవచ్చా? భవిష్యత్తులో ఉండాలన్నా ఎట్లుండబోతుంది? యాక్చువల్గా నిజానికి మేము కరప్షన్ లేదు మా పార్టీలను నిరూపించుకోవాలంటే ప్రతి పార్టీ, వచ్చిన పార్టీ అన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ అన్నిటిని కూడా తిరిగి ఇవ్వాలి. ఇక అత్యంత ముఖ్యమైనది ఏంటంటే తిరిగి ఇవ్వడం సొల్యూషనా? తిరిగి ఇవ్వడం అనేది సొల్యూషన్ అయ్యేది.
ఇవ్వాలి తప్పనిసరి. అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటిదాకా అంటే కొన్ని రియలైజ్ కాలేదు, అంటే డబ్బులు ఇంకా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టకుండా పార్టీల అకౌంట్లలో ఉన్నాయి డబ్బులు. ఆ డబ్బులన్నిటిని కూడా తిరిగి తీసుకోవాలి. తీసుకోవడం ద్వారా మాత్రమే ఇప్పుడు ఈ తీర్పుకు న్యాయం జరుగుతుంది. ఏదైతే తీర్పు ఇస్తారో ఇప్పుడు దీన్ని చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలి. ఎగ్జిక్యూషన్ ది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈసీఐ అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మొత్తం డబ్బులన్నిటిని కూడా వెనక్కి లాక్కోవాలి. ఇక రెండోది, ఈ దేశంలో పోటీ చేస్తున్న ప్రతి పార్టీకి సమాన అవకాశాలు ఉండాలి. ఒకరు బాగా షూస్ దొడుకొని లేకపోతే గ్లౌస్ పెట్టుకొని లేకపోతే బాగా హై ప్రోటీన్ తిని యుద్ధం చేస్తే, అంటే కొట్లాట చేస్తే, మల్ల యుద్ధం చేస్తే, లేకపోతే బాక్సింగ్ చేస్తే సమానంగా అందరికీ అవకాశం, గ్రౌండ్ అనేది సమానంగా ఉండాలి. ఈ గ్రౌండ్ సమానంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే, మొత్తం ఎలక్షన్ కమిషనే, మొత్తం ఏ పార్టీకైనా పోటీ చేసిన అన్ని పార్టీలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ పార్టీలు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే అవినీతి జరగకూడదు. అంటే ప్రజలకు పారదర్శకత లభించాలన్నా, డెమోక్రసీ అభివృద్ధి చెందాలన్నా ఇతర దేశాలు, ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలలో, అమెరికా లేకపోతే కొన్ని దేశాలలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ నిర్వహిస్తున్న సంస్థనే డబ్బులు వాళ్ళకి సమాన ప్రాతిపదికన ఇస్తారు. లేకపోతే గవర్నమెంట్ అండర్లో ఉన్న మీడియా ఛానల్స్ అయినా సరే ప్రచారానికి అన్ని పార్టీలకు సమాన స్పేస్ ఇస్తారు. కాబట్టి అట్లాంటి స్పేస్ ఇవ్వాలని చెప్పేసి మనం అంటున్నాం. అసలు పార్టీలకు డబ్బులు ఇచ్చుడు ఎందుకు? ప్రజలు ఇవ్వాలని స్వచ్ఛందంగా. 2 రూపాయలు ఇస్తారా, 3 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా? కొన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు అన్ని కూడా ప్రజల నుంచి వసూలు చేస్తుంటాయి. అట్లా చేయొచ్చు కదా పార్టీ నడపాలంటే. ప్రజల కోసం చేసే పార్టీలు అట్లా చేయడం అనేది, ప్రజలు ఇచ్చిందరే అడుగుతారు, దాన్ని అకౌంటబిలిటీ ఉంటది, తక్కువ డబ్బులు వస్తుంది, న్యాయం కూడా జరుగుతుంది. ఎందుకోసం పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, నిజమైన ఎవరు ఈ దేశం కోసం పనిచేస్తారు, ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు అనే విషయం కూడా బయటపడుతుంది. డబ్బులు కొందరి దగ్గరనే ఉంటే వాళ్ళే ఈ దేశాన్ని మొత్తం మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే పెత్తనం చేయడానికో అవకాశం వస్తుంది. వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి, అసలైన వ్యక్తులు, నిజంగా బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు, ఆర్టికల్ మనం రాజ్యాంగం చెప్పేది ఏంది, అందరికి సమానంగా ఉండాలి అంటే ఏంటంటే అందరూ సమాన ప్రచారం చేసుకోవాలని అర్థం. సమానంగా వాళ్ళు చెప్పింది కూడా వినాలి ప్రజలు. కాబట్టి అది రిసీవ్ చేసుకోవాలన్నా, వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండాలన్నా ఖచ్చితంగా ఇది జరగాలి అనేది ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు. ప్రజల విన్నర్గా ఎలక్టోరల్ బాండ్కి సంబంధించి అనేక అంశాలని లిస్టులతో సహా, పేర్లతో సహా చెప్పి ఇది పెద్ద స్కామ్ అనే అంశాన్ని విజయ్ ఏత గారు చెప్పారు. మరి ఆయన మాట్లాడిన అంశాలు వాస్తవాలైనా మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీ.